నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని అహిరావణుడు 11వ అధ్యాయం తెలుసుకుందాం. అంతా 4 గడియలు రాత్రి గతించెను. రావణుడు 20 చేతులు జోడించుకుని శివునికి నమస్కరించెను. పాతాళంలో నుండిన అహిరావణుని మనసు భ్రమించెను. ఎందుచేత రావణుని మనసు వ్యాకులమయ్యను అని వాడు చింతించి, మనసును అనుమానించి లోకమంతయు వాని వశము, వాని జయించి వీరుడు లేడని చింతించెను. నిజంగా వాడు కామదాదేవి తప్ప మరొకరిని ఉపాసించడు. ఆ దేవిని ధ్యానించెను. రావణుని జాడను ధ్యానమున కనిపెట్టి రావణుడు ఉండిన దేవాలయమునకు దగ్గరకు వచ్చెను. అహిరావణుడు తన పేరు చెప్పుకొని రావణునకు నమస్కరించెను. అహిరావణుడు తండ్రిని చూసి విచారం కారణములు అడిగెను. రావణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది మొదలు అప్పటి నుంచి జరిగిన విషయములన్నీ చెప్పెను. ఆ మాటలు విని అహిరావణుడు చింతాక్రాంతుడేవో రావణ లోకంలో నీతి మార్గములు సర్వజనాదరణీయం. ఆ మార్గం విడిచి అధర్మ మార్గం అనుసరించటం వలన భయం కలుగును. పూర్వోత్తరములు విచారించక నీవు వైరం ప్రకటించిన యుద్ధమునకు దిగితీవి. అందువల్ల నీ వంశము నీవు నాశనం చేసుకుంటివి. మనుజుని ప్రతాపమును ప్రభావమును నీకు తెలియదు. అందరికంటే గొప్పవాణ్ణి నీవు మిక్కిలి తక్కువగా భావించితివి. నేను ఈ మాటలు చెప్పదగదు. నేను రామలక్ష్మణులను హరించి పాతాళమునకు కొనుపోదును. అక్కడ కామదాదేవి బలి ఇత్తును. రాక్షస వంశమునకు సంపూర్ణ యశస్సు తీసుకువత్తునని రావణునకు చెప్పి నమస్కరించి దేవుణ్ణి స్మరించి శ్రీరాముని కటకముకు వచ్చును. అహిరావణుడు స్వమాయాబలం చేత వానర సైన్యములను గాఢాంధకారంతో కప్పెను. ఎవని హస్తము వాణ్ణి కనబడనంత చీకటి కమ్మి ఉండెను. వానర యోధులు జాగరూకతులైండిరి. వారి కటకంలో ప్రవేశించుటకు కాలుడు సైతం వెనుదీయుడు. అప్పుడు ఒక ఉపాయము మహావీరుడు పన్ని తోకను పెంచి దాన్ని గుండ్రంగా ఒక మహోన్నతము కోటను కట్టెను. ఆ కుండలము కట్టి ఉండిన సర్పరాజు వలె అతను కుండలాకారంగా దాన్ని నిర్మించెను. ఆ కోట సింహద్వారం వద్ద మహావీరుడు కూర్చొను. అహిరావణుడు చిత్రము చూసి మనసులో దిగులు పడెను. ఒక ఉపాయములను వానికి బుద్ధికి తోచలేదు. అప్పుడు వాడొక కపట వేషం ఆలోచించి విభీషణ్ వేషం ధరించెను. మెల్లగా మహావీరుని దగ్గరకు వచ్చెను. మహావీరుడు స్వభావ సిద్ధంగా ప్రతాపుడు. కపట వేషం వేసిన అహిరావణుడు, ఓ సకుడా, నేను రాముని వద్దకు వెళ్ళవలను. నేను దీనికి పూర్వం శ్రీరాముని ఆజ్ఞను గైకొని సంధ్యావందనం చేసుటకు వెళ్ళి ఇంటిని. సంధ్యావందనం అయ్యను. శ్రీరామ దర్శనం నిమిత్తం వెళ్ళవలను. తక్షణమే వెళ్ళకున్న స్వామి ఆజ్ఞను మీరిన వాడవును కనుక నన్ను త్వరలో లోపలికి విడవము అని కపటపు మాట్లాడాను. ఆ మాటలు సత్యమని మహావీరుడు నమ్మి నిజముగా విభీషణుడని తలంచి వాణ్ణి లోనికి విడిచెను. అహిరావణుడు లోనికి వెళ్ళెను. ఆ సమయంలో అలసి నీలుడు, సుగ్రీవుడు తదితర యోధులు నిద్రించుచుండిరి. శ్రీరాముడు కూడా పడుకొని ఉన్న లక్ష్మణుని మీద హస్తం పెట్టుకొని నిద్రించుచుండెను. కపట విభీషణ్ వేషం ధరించి వచ్చుచున్న అహిరావణుడు రాముని దృష్టికి రాకపోలేదు. కానీ లీలామానుష విగ్రహుడు రాక్షస సంహార నిమిత్తుడు అవతరించెను కనుక రావణ్ణి సంతతినంతయు హతమార్చవలను. అందువలన ఏమీ తెలియని వాని వలె సామాన్య మానవులకు గోచరమగు రీతిగా ఆ నాటకం ఆడదొడిగారు. ఏ కాలము ఏ ప్రదేశంలో ఎవరిని హతమార్చవలనో, ఎవరితో ఎవరిని చంపవలనో ఇది అన్యుల తరము కాదు. అందువలన తన నాటకము తన ఊహల్లోనే జరపవలను. ఇది ఇట్లుండా ప్రవేశించిన కపట వేషధారి అయిన అహిరావణుడు మోహన మంత్రం జపించి వానర యోధులను నిద్రయందు ముంచి రామలక్ష్మణులను పాతాళ లోకంలో బంధించి తీసుకుని పోయాను. కొంతకాలంలోనే వానర యోధులు లేచి చూడ రామలక్ష్మణులు లేరు. వారు పడుండిన స్థానం కూడా మహాలోతైన గోయగా ఏర్పడి ఉంటుంది. దీన్ని చూసి వానర యోధులు ఆహాకారములు పుట్టెను. చంద్రుని లేని రాత్రి వలె, జలము లేని కమలముల వలె కళాహీనం పడిరి. వానరులు వెలవెలా పోయిరి. ఒకనొక దిశ వెతుకుటకు బయలుదేరి సముద్రము గట్టునకు వెళ్ళిరి. కటకము చుట్టూ ఎన్నో విధములుగా వెతికిరి. రామలక్ష్మణుల జాడ కనిపించలేదు. దుఃఖాక్రాంతులై ధైర్యమును విడనాడి శోక సంతప్త మానులై రాక్షసందలు అందరూ నశించిరి. ఒక రావణుడు మాత్రమే, ఆ దురభిమానుడు ఒక్కడే హతశేషుడు. అయ్యో దౌర్భాగ్యమునకు గురి అయితమే అని పలు విధములుగా వానరులు
వానర యోధులను విలపించిరి. సుగ్రీవుడు మూర్ఛెల్లెను. ఈ సమాచారం ఇంతవరకు విభీషణుడికి తెలియదు. విభీషణుడు ఎక్కడా అని వెతుకుచుండా అతనికి సంధ్య వార్చుకొని తడిబట్టతో సముద్రం కడకు వచ్చి చుండెను. అతన్ని చూసి వానరులు మహా దుఃఖంతో రామలక్ష్మణులు కనిపించలేదన్న వార్త తెలిపి రోదన చేసిరి. విభీషణుడు కూడా క్షణము విచారించి తరువాత రాక్షసుల మాయలు తనకు బాగుగా తెలియను కనుక విచారించక రండి కటకమునకు వెళ్ళొద్దామని వారిని ఓదార్చి కటకమునకు వచ్చెను. మహావీరుడు అడుగుగా మీరే ముందు ఇంతకు పూర్వం వచ్చి నా అనుజ్ఞ వడసి లోనికి వెళ్ళితిరి కదా అని నిర్గాంత వచనములు ఆడెను. అది గమనించి విభీషణుడు, ఓ వానర్లారా విచారించకుడు. ఈ మాయలు రావణ్ణి కుమారుడైన అహిరావణకు బాగా తెలియను. వాడు పాతాళమును నివసించుచున్నాడు. ఈ భూమి యొక్క లోయను చూడక తప్పక వాడే శ్రీరామ లక్ష్మణులకు పాతాళమును కొనిపోయి ఉందురు. ఇది సందేహము లేదు అని దృఢముగా పలికెను. నా వేషమును వాడు తప్ప మరొకడు ధరించలేడు. వాడు మహామాయావి. ఆలస్యం చేయక మనలో ఎవరైనా బలవంతుడు పయనమై వెళ్ళుట మంచిదని కోరెను. అటు చూసి విభీషణుడు, హనుమంతుడా, నీ బలపరాక్రములు లోక విదితములు. నీవు శీఘ్రంగా పోయి ఆ కృపాసాగరాన్ని ఇరువురిని తీసుకొని రమ్ము అని పాతాళములకు పో మార్గములన్నీ వివరించెను. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు హనుమంతుని అనేక విధములు అడుగుకొండ్రి. హనుమంతుడు మహారాజా సెలవని సుగ్రీవునితో ఆజ్ఞ తీసుకొని వానర యోధులను వానరులను మరేమాత్రం భయపడకూడని, ఎవరైనా సరే రాక్షసులతో పోరాడడు. క్షణకాలంలో రామానుగ్రహం ఉండిన శ్రీరామలక్ష్మణులతో మీ ముందు నిలుతుమని జయ జయ రామ అని గర్జించి వెడలను. అతను వెడలి అలసి ఒక చెట్టు కింద కూర్చొను. ఆ వృక్షం మీద నివసించే 2 పక్షులు ఒకదానితో ఒకటి సంభాషించుచుండెను. పక్షి భాష ఎరిగిన వాడవుటచే వానరుడు ఆ వాక్యం శ్రద్ధగా వినదొడిగాను. అందులో మగపక్షి, ఓ ప్రియురాల, అహిరావణుడు శ్రీరామలక్ష్మణులు నిన్నటి దినం తీసుకుని వచ్చెను. వాడు నేడే తన దేవి అయిన కాముదకు బలి ఇచ్చి అన్నీయు సిద్ధం చేయుచున్నాడు. బలి ఇచ్చుటకు అన్నీయు సిద్ధం చేయుచున్నాడు. బలి ఇచ్చిన తర్వాత ఆ కళేబరము పారవేయును. ఆ పవిత్రమైన దేహం మనం తినవచ్చు. ఈనాడు మనకి పండగ దినమని చెప్పుకొని చుండెను. ఆంజనేయుడు ఇది విని దిగ్గున లేచి శ్రీరాముని స్మరించుచు తోక తొక్కిన పాము వలె రౌద్రుడై, నా రామప్రభు ఇప్పటికేమైందునో ఆలస్యం చేయరాదని రివ్వున ఎగిరి పాతాళమును దిగాను. అహిరావణ్ నగరమును ప్రవేశించను. కానీ ద్వారం వద్ద మకరధ్వజుడను వానరుడు నిల్చెను. వాడు ఈ మహావీరిని ఎదిరించెను. కడకు వాని పుట్టుపూర్వోత్తరాలు నెరింగి మంచి మాటలతో శ్రీరామలక్ష్మణుల విషయము తెలుసుకొను. ఈనాడు పొద్దుగుంకు లోప రామలక్ష్మణులను దేవికి బలి ఇచ్చుటకు అన్నీయూ సిద్ధములు చేసిరని మకరధ్వజుడు చెప్పాను. హనుమంతుడు పోయి వారు నివసించే స్థలమేది అని అడుగగా మకరధ్వజుడు అన్ని విధముల వివరములు తెలిపాను. కానీ నేను ప్రభు కార్యమును నియమించితిని కనుక నాకే బాధలు సంభవించినను నిన్ను మాత్రం లోపలకు విడవను. మన జాతి అభిమానం చూసి నిన్ను మాత్రం లోపలకు విడవను. నిన్ను లోన విడిచిన నేను మన జాతికి అప్రతిష్ట కలిగించిన వాడును. నీకు నీ రామప్రభు ఎంత ప్రధానమో నాకు నా ప్రభు అహిరావణుడు అంత ప్రధానము. కాన మన ఇద్దరికీ ఎంత సన్నిహిత సంబంధమున్నను ప్రభువాజ్ఞ మేరను కాన నీవు నన్ను జయించి లోపలకు వెళ్ళవచ్చునని మకరధ్వజుడు నీతివాక్యములాడెను. అందుకు హనుమంతుడు సంతసించి యుద్ధమునకు సిద్ధమై అనేక విధములుగా వానితో పోరాడెను. కడకు కాలాహరణం చేయడం మంచిది కాదని తలంచి హనుమంతుడు మకరధ్వజుని తన వాలములతో చుట్టి దూరంగా విసిరి లోనకు ప్రవేశించెను. ఆ సమయంలో ఒక మూలాకారుడు పుష్పమాల తీసుకొని లోనకు వెళ్ళుచుండెను. ఆ మంచి సమయమని హనుమంతుడు అనురూపంలో ధరించి ఆ మాలలో కించిత్ భారమైనను లేక అతి తేలికగా ఎవరికీ కనిపించక అనుమానమునకు అవకాశం లేక రాక ఉండునట్లు చేరాను. ఆ పూలమాలను అహిరావణుడు దేవిని పూజించి మెడలో వేసెను. అనేక విధముల పదార్థములతో దేవికి నైవేద్యం చేసెను. చేసిన నైవేద్యములన్నీ హనుమంతుడు నోరు తెరిచి పూజించాను. దీన్ని చూసి చుట్టూ చేరిన రాక్షసులందరూ నేడు దేవి మహారాజునకు ప్రత్యక్షమైందని సంతసించాను. మహారాజు సైతం ఈనాడు నా భాగ్యమని పండేనని ఆనందించెను. ఇంతలో శ్రీరామలక్ష్మణులను బలిపశువునకు అలంకారం చేసినట్లుగా అలంకరించరి. అటు ఇటు రాక్షసులు బలి పట్టుకొని
బలిపీఠమునకు తీసుకొచ్చుచుండ మహావీరుడు చూసెను. రాముడే చింతించుచు లోన నమస్కరించెను. అహిరావణుడు రామలక్ష్మణులను దేవి ముందు నిలబెట్టి వారి కుతుక మీద కత్తులు పెట్టించి మహాబలవంతులైన రాక్షసులను సిద్ధపరచెను. దేవికి మంగళహారతి ఇచ్చిన తక్షణమే ఆజ్ఞాపింతును. మీరు బలి తీర్చుటకు సర్వ విధములా సిద్ధముగా ఉండుడని రాక్షసులకు అహిరావణుడు ఆజ్ఞాపించెను. లీలా మానుష విగ్రహుడైన రామలక్ష్మణులు దేవి నైవేద్యం భుజించిన వాడు హనుమంతుడని తెలుసుకుని లోలాన సంతసించరి. చిరునవ్వులు దొక్కుచున్న ఆ రామలక్ష్మణులను చూసి అహిరావణుడు రౌద్రుడై క్షణకాలం జీవితమునకు ఇంతటి ఆనందమా, పడుడు కొన్ని నిమిషంలో యమరాజ్యంన ఆనందించురని కఠినమైన వాక్యములు ఆడుచు వారలను లక్ష్యం చేయక చులకనగా పలుకుచుండెను. రాక్షస పురోహితుడు లేచి రాజనీతిని అనుసరించి శ్రీరామలక్ష్మణుల వారి రక్షింతులని తలంచుటకు అవకాశం ఇవ్వవలనని అహిరావణుతో తెలిపను. ఆ రాక్షసుడు లేచి, ఓ రాజకుమారులారా, మీ హితమును కోరువాడుండిన వారిని చింతించుడు, కాలం సమీపించినదని గర్జించెను. అప్పుడు రామలక్ష్మణులు ఒకరి మొహంలో ఒకరు చూసుకొని చిరునవ్వులు నవ్విరి. ఆ సమయమున మహావీరుడైన ఆంజనేయుడు గర్జించెను. అతని మేఘ గర్జనకు రాక్షసులను విని దేవి ప్రత్యక్షమైందని హడలిపోయారు. పెద్ద నోరు తెరిచి, ఓరియే అహిరావణ, నీవు చేయు పని ఏమాత్రం సరి అయింది కాదు. కపట వేషం ధరించి ఈ దేవదేవుని తెచ్చితివి. ఇట్టి దుర్మార్గపు పని దేనికి దేవి మాత్రం అంగీకరించిన అనెను. వాయువు వీచినప్పుడు జలము అల్లకల్లోలమగినట్టు దురభిమానులకు రాక్షసులు భయముచే చలించిరి. ఒక క్షణములో భయంకర రూపం ధరించిన మహావీరుడైన హనుమంతుని ఆ దేవియే చేతి అందించిన 17 ఖడ్గములు చేతపట్టి అహిరావణ ముక్కలు చేసెను. కానీ వాని దేహం వజ్రదేహం, ఎన్ని పర్యాయములు కొట్టినను ముక్కల వలె విరుగును, కానీ తిరిగి అతుకొనుచుండెను. కడకు రాముని మదిలో తలంచి జై రామ అని చెప్పి శిరస్సును ఒక చేతి అందించుకొని మరొక చేతితో గొంతుకును కోసి హోమగుండంలో వేసెను. ఇంతలో మకరధ్వజుడు ఎదురైను. తక్షణమే అహిరావణ శిరస్సున నున్న కిరీటమును మకరధ్వజుని తలపై పెట్టి అతనికి రాజ్యాభిషేకం చేసి నిరంతరము రామలక్ష్మణులను చింతించుచుండమని మకరధ్వజునకు ఉపదేశించి శ్రీరామలక్ష్మణులను తన 2 భుజముల మీద కూర్చుండబెట్టుకుని ఒక ఎగురులో లంకకు చేరిను. 1000 కన్నులతో ఎదురు చూసిన వానరులకు విభీషణాదులు రామలక్ష్మణులు చూసి పట్టలేని ఆనందం పొందిరి. సుగ్రీవుడు వచ్చి రామలక్ష్మణులకు నమస్కరించి హనుమంతుని కౌగలించుకొని, మా ప్రాణములు కాపాడిన మహావీరుడు నీ రుణము ఏ రీతిగా తీర్చుకునలేమని వర్ణించితిరి. వానరులందరూ హనుమంతుని 1000 విధములా పొగిడిరి. అతన్ని ఎత్తుకొని ముద్దాడిరి, కౌగలించుకునిరి. వారల ఆనందములకు అంతు లేకపోయాను. అంత విభీషణుడు ఆనంద బాష్పములు విడిచుచు, శ్రీరామ, నీ లీలలు అనంతము. నీ కార్యము నీవు తప్ప అన్యులకు అర్థం కాదు. పాతాళ లోకంలో ఉన్న రాక్షసులను కూడా హతమార్చ సంకల్పించేంత నాటకం ఆడుచున్నావు అని వర్ణించుచు నమస్కరించను. రామలక్ష్మణులను హనుమంతుడు తెచ్చుకొనుచున్నాడన్న వార్త రావణుడికి తెలిసెను. తన కుమారుడైన అహిరావణుడు కూడా హతమయ్యనని తలంచి విలపించెను. నేల కూలెను. వాడిని నేత్రము నుండి నీరు కాలువలై ప్రవహించెను. అప్పుడు మండోదరి రావణ వద్దకు వచ్చి పలు విధములా అతను ఓదార్చెను. కానీ వాడు ఏమాత్రం ఆమె మాటలు లెక్క చేయక రౌద్రుడై ధైర్యం తెచ్చుకొని దిగ్గును లేచెను. ఆ సమయమున ఒక మంత్రి అతని వద్దకు వచ్చెను. అతని పేరు సింధురనాథుడు, వయోవృద్ధుడు, మహాజ్ఞాని. అతడు దీనికి పూర్వం ఎల్లప్పుడూ విభీషణుని వద్ద ఉండేవాడు. అతడు అనేక విధముల నీతివాక్యములు చెప్పనారంభించెను. అతనికి జ్ఞానోపదేశంలో రావణుని చెవిలో పడలేదు. అంతతో పోక అతని వాక్యములు పరమ అసహ్యంగా తోచెను, ఇంపుగా లేకపోయినం. Okay, masters, like, share, subscribe. Thank you.